మోసం చేసే వాళ్ళది తప్ప, మోసపోయే వాళ్ళది తప్ప? స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరూ మోసం చేసే వాళ్ళదే తప్పు అని అంటారు, కానీ మోసపోయే వాళ్ళది కూడా తప్పని నేను అంటా. అదేంటి? పక్కన ఉండి మోసం చేస్తున్నాను అనేది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా అనేది నా ఫీలింగ్. తెలియకే కదా మోసపోతాము. మోసపోయిన తర్వాత అయినా తెలుసుకోవాలి. కొంతమంది అప్పుడు కూడా తెలుసుకోరు కదా. సో మనకి అది మోసం చేసే వాళ్ళైతే డెఫినెట్ గా పైచే ఉంటది. అందుకే మనుషుల్ని ఎక్కువ ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టాలనేది. మనుషుల్ని ఎక్కువ నమ్మొద్దు బేసిక్ గా. నేను ఇట్లాగే నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు ఇంకా తెలియదు ఏమి, అప్పుడే కాలేజ్ అయిపోయి నేను వచ్చాను కాబట్టి అందరినీ ఈజీగా నమ్మేసేదాన్ని. అట్లా మోసపోయాను అనమాట. సో మీరు అలాంటి చిన్న చిన్న విషయంలో కానీ వేరే అలాంటి విషయంలో నేను మోసపోయాను. అరే వీళ్ళు ఇలాగా, ఓకే జాగ్రత్త పడాలి. సో అలా చూసి మనుషులు ఇట్లుంటారా అట్లుంటారా అని చెప్పి, అందుకే నేను కొంతమంది నా దగ్గర చెప్పింది ఉంది, ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అని చెప్పి. నాకు బేసికల్ గా నేను ఎవరినైనా చూసి నార్మల్ గా స్మైల్ చేసి నేను మాట్లాడతాను, నేను లేదని చెప్పాను. కానీ ఓవర్ గా అందరి దగ్గరికి వెళ్ళి హే హాయ్ బేబీ అని చెప్పి నేను ఉంటాను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను చూస్తా ఆ పర్సన్ నాకు సెట్ అవుతారా, నా ఒక మెంటాలిటీకి కానీ నా ఒక జోన్ కి వస్తారా అని చూసుకుంటా. నాకు సెట్ అవుతారు, ఓకే నా జోన్ లోనే ఉన్నారంటే ఐ విల్ ట్రావెల్ విత్ దెమ్.